తెలంగాణలో ఆంధ్రలో చాలా చీరల వ్యాపారదారులు ఉన్నారు. అక్కడ ఇస్పెట్టిన సూరత్కి వచ్చేందుకు అది స్పెషాలిటీ ఏంది? ఎందుకు కొనాలంటే అన్న ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను, సూరత్ అనేది మన బట్టల హబ్ అనమాట. ఇక్కడ నుంచి రా మెటీరియల్ అనేది ఇక్కడ తయారవుతాయి అనమాట. బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చూడన్న, ఇది ప్యాటర్న్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9లో నీ వాళ్ళు 5 చేస్తారు. ఒక్కొక్కటి మధ్యలో ఒక్కొక్కటి గ్యాప్ ఇచ్చేసి వర్క్ చేసి పంపిస్తారు. ఒక్కొక్క బుట్టి తగ్గిందంటే కాస్టింగ్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మధ్యలో ఈ బుట్టి తీస్తారు, ఈ బుట్టి తీస్తారు, ఈ బుట్టి తీస్తారు, కాస్టింగ్ తగ్గింది. ఎలాగో వర్క్ తగ్గిందంటే కాస్టింగ్ తగ్గింది. వాళ్ళు మీకు 200లోని తక్కువ చేసి మీకు ఇస్తారు. మీకేమనిపిస్తుంది, అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, మా దగ్గరికి అయితే వీలైతే తక్కువలో ఇస్తున్నారని. ఇదే మీరు పొరపాటు పడుతున్నాడు. 50,000లోని బండి అయినా కొనుక్కుంటూ ₹1,00,000 బండి అయినా కొనేస్తారు. కానీ వాళ్ళు ఎందుకంటే ఇది ఆలోచించరు, ముందుకు ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ గురించి ఆలోచించాం. బండి కొనే బదులు మీరు ఆ ₹1,00,000 దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ 1,00,000 నుంచి ఇంకో 1,00,000 తీసుకొని మీరు బిజినెస్ మీరు బండి కొనుక్కోండి. బిజినెస్ సెట్ అవుతుంది, మీ కస్టమర్ బేస్ కూడా సెట్ అవుతుంది, మీ బండి కూడా మీదనే ఒక హోప్ ఉంటుంది, అది కూడా మీది కంప్లీట్ అవుతుంది అనమాట. భారతదేశంలో చాలా మంది వెండర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికన్నా డిఫరెంట్ మా అజ్మీరా ఫ్యాషన్ ఎందుకు డిఫరెంట్ చెప్పు? ఎందుకు డిఫరెంట్ అంటే అన్న, మేము ఈ బట్ట ఉంది కదా, ఈ సాడీ ఒక పర్టికులర్ సాడీ ఉంది. ఈ సాడీ క్వాలిటీ ఇస్తాం మేము. క్వాలిటీ ఇచ్చిన తర్వాత ప్రైస్ రేంజ్కి వచ్చేస్తే ప్రైస్ రేంజ్ మేము బాగా తక్కువ మార్జిన్ పెట్టుకుంటాం అనమాట. దీని మార్జిన్ అనేది మేము తక్కువ పెట్టుకుంటాం. ఎందుకంటే మీరు పట్టుకెళ్ళి మీరు అమ్మగలిగితేనే మాకు కూడా సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకే డిఫరెంట్. ఈ రోజు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయండి. వాళ్ళ దగ్గర మీ బిజినెస్ ఐడియాస్ తీసుకోండి. ఎలాగ అమ్మాలి, ఈ పర్టికులర్ సాడీ మీద ఎంత మార్జిన్ పెట్టుకోవాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి. మీరు బిజినెస్లో బిల్కుల్ మీదే నాలెడ్జే లేదన్నా సరే మా వాళ్ళు మీకు నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు.